హాయ్ అందరికీ, ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా పచ్చి మాగాయ పచ్చడి పెడుతున్నాను. ఈ మాగాయలో 2 రకాల పచ్చళ్ళు ఉంటాయి. ఒకటి ఎండు ముక్కల మాగాయ, 2 పచ్చి ముక్కల మాగాయ. ఇప్పుడు మనం చాలా సింపుల్గా పచ్చి మాగాయ పచ్చడి ఎలా పెట్టాలో పెట్టుకుందాం. ఇప్పుడు నేను చూపించే పచ్చడి నిల్వ ఉండవలసిన అవసరం లేదు. పచ్చడి పెట్టుకున్న 2 రోజులకే తినవచ్చు. టిఫిన్స్లోకి, అన్నంలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చడి పెట్టుకోవడం రాలేని వాళ్ళు కూడా నేను చూపించే ప్రాసెస్ని చూసి చాలా అంటే చాలా సింపుల్గా పెట్టుకోవచ్చండి. సో ఇప్పుడు మనం పచ్చి మాగాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను పెద్ద పాయలు 3 పాయలు వెల్లుల్లిపాయలు తీసుకుని లైట్గా ఆయిల్ వేసి ఎండలో 2 గంటల పాటు ఎండబెట్టుకున్నాను. ఇలా ఎండబెట్టుకుంటే వెల్లుల్లిపాయకి తొక్క తీయడం ఈజీ అవుతుంది. పచ్చి మాగాయకి మామిడికాయలు 5 తీసుకున్నాను. ఇప్పుడు మనం మామిడికాయని కడిగి శుభ్రంగా తుడిచి క్లాత్తో తడి ఆరిన తర్వాత నేను చూపించే విధంగా చక్కగా ఇలా కట్ చేసుకోవాలి. ఈ మాగాయ పచ్చడికి చిన్నగా ఉండకూడదు ముక్క, పెద్దగా కూడా ఉండకూడదు. మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు మనం మొత్తం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా కాటన్ క్లాత్ మీద అయినా లేదంటే పల్చని కవర్ మీద అయినా ఎండబెట్టుకోవచ్చు. నేనైతే కాటన్ క్లాత్ మీద ఎండబెడుతున్నాను, ఎందుకంటే నేను ఎండలో వేయట్లేదు. ఫ్యాన్ గాలికి 2 గంటల పాటు ఎండబెట్టుకుంటున్నాను. మామిడికాయ ముక్కకి చమాయింపు ఏమైనా ఉంటే పీల్ చేసుకుంటుంది కాబట్టి నేను క్లాత్ మీద ఎండబెట్టుకుంటున్నాను. ముక్కలు ఎండేలాగా ఇప్పుడు మనం 2 స్పూన్ల ఆవాలు, 3 స్పూన్ల మెంతులు తీసుకుని గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనం మామిడికాయ ముక్కలు ఎండినయో లేదో చూద్దాం. చూసారా, 2 గంటల పాటు ఫ్యాన్ గాల్లో వేసుకుంటే చక్కగా మామిడికాయ ముక్కలు ఆరిపోయినాయండి. ఇలా మాగాయ పచ్చడికి 2 గంటల పాటు ఫ్యాన్ గాల్లో వేసుకుంటే సరిపోతుంది. ఇలా ముక్కలన్నీ ఆరిపోయిన తర్వాత ఇప్పుడు మనం మాగాయ కలుపుకుందాం. ఇలా ముక్కలు ఎండిపోయిన తర్వాత ఏదైనా గిన్నెతో కానీ గ్లాస్తో కానీ కొలుచుకోవాలి. నాకైతే 5 మామిడికాయలకి 3 గ్లాసుల ముక్కలు వచ్చాయి. ఈ మాగాయ పచ్చడి పెట్టడానికి నేనైతే ఆశీర్వాద్ కారపొడి తీసుకున్నాను. మీకు నచ్చినది ఊరగాయ కారం ఏదైనా తీసుకోవచ్చు. 3 గ్లాసుల ముక్కలకి నేను 1.5 కప్పు కారం వేసుకుంటున్నాను. అలాగే 1.5 కప్పు కారానికి 1 కప్పు సాల్ట్ వేసుకుంటున్నాను. తగ్గించే వేసుకుంటున్నానండి. సాల్ట్ తక్కువైతే తర్వాత అన్నా వేసుకోవచ్చు. ఇలా సాల్ట్ అన్నా తీసుకోవచ్చు, లేదు అంటే కల్లుప్పుని ఎండబెట్టి మిక్సీ చేసుకున్నా వేసుకోవచ్చు. ఇలా కారం, ఉప్పు వేసుకున్న తర్వాత మనం ముందుగా మెంతులు, ఆవాలు మిక్సీ చేసి పెట్టుకున్న పొడిని కూడా వేసుకుందాం. మెంతిపిండి, ఆవు పిండి వేసుకున్న తర్వాత ఒకసారి మనం మొత్తం కలుపుకోవాలి. అదే ఎండు ముక్కలు మాగాయ అనుకోండి, దాన్ని ఊరబెట్టి ఊట తీసి కలుపుకుంటారు. ఈ పచ్చి మాగాయ పచ్చడికి అలా అవసరం లేదు అండి. మాగాయ ముక్కకి కారం, ఉప్పు మనం వేసుకున్న మెంతి పొడి ముక్కకి బాగా పట్టే వరకు కలుపుకోవాలి. నేను చూపించే విధంగా మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత నేనైతే వేరుశనగ నూనె వేసుకుంటున్నాను. ఇష్టమైన వాళ్ళు పచ్చడికి నువ్వుల నూనె అయినా బాగుంటుందండి. నేనైతే వేరుశనగ నూనె వాడుతున్నాను. పచ్చి మాగాయ పచ్చడి బాగా కలిసే వరకు కొద్దిగా నూనె వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ముక్కలోకి కారం, ఉప్పు దిగి పచ్చడి చాలా బాగుంటుంది. ముక్క ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి. కారం, ఉప్పు కరెక్ట్గా సరిపోయినాయండి. ఇప్పుడు మనం ముందుగా తొక్క తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందాం. వెల్లుల్లిపాయలు ఇలా గుడ్లాగానే వేసుకోవచ్చు, లేదంటే లైట్గా చెదగొట్టుకున్నా వేసుకోవచ్చు. ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఏదైనా జాడీలో కానీ గాజు సీసాలో కానీ తీసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 రోజులు మగ్గించి 3వ రోజు నుంచి వేడివేడి అన్నంలో కానీ టిఫిన్స్లో కానీ తీసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చి మాగాయ పచ్చడి ఎక్కువగా ఊరనవసరం లేదు. కలుపుకున్న 3వ రోజు నుంచే మనం తింటే బాగుంటుందండి. ఇలా మొత్తం సీసాలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆయిల్ తక్కువ వేసాం కాబట్టి పైన ఈ పచ్చి మాగాయ పచ్చడి ఊరడానికి పైన నూనె వేసుకుందామండి. ఈ మాగాయ పచ్చడి 2వ రోజు మూత తీసి గరిటెతో మొత్తం అంతా కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వల్ల నూనె కిందకి వెళ్ళి ఈ పచ్చి మాగాయ పచ్చడి బాగుంటుందండి. అంతేనండి, ఎంతో నోరూరించే పచ్చి మాగాయ పచ్చడి రెడీ.